ద గేమ్ ఈ నెవర్ ప్లే అలోన్ అనే వెబ్ సిరీస్ అయితే ఇప్పుడే చూడడం జరిగింది భయ్య. ఈ వెబ్ సిరీస్ చూశాక నాకు పర్లేదు, యావరేజ్ వెబ్ సిరీసే, ఒకసారి చూడొచ్చు, మరీ అంత బొక్కేం కదా అనిపించింది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఉన్నట్టు కానీ నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వర్త్ వెబ్ సిరీస్ అని చెప్పేవాడిని. కానీ పోయే కొద్ది ఏమైందంటే చూపించిన దాన్ని మళ్ళీ చూపించి ల్యాగ్ చేసేసారు. సో అక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూశాక మీరైతే ఫుల్ థ్రిల్లో ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతున్నారు వెబ్ సిరీస్లో, ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చాలా థ్రిల్గా అయితే ఉంటారు అనమాట. నెక్స్ట్ 4th, 5th, 6th ఎపిసోడ్స్లో ఏమవుద్దంటే ఈ 3 ఎపిసోడ్స్లో జరిగిన దాన్ని మళ్ళీ కొంచెం ఏదో చేంజెస్ చేసి మీకు మళ్ళీ చూపిస్తున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అలా చూపిన వాళ్ళు ఏమవుతుందంటే ఆల్రెడీ 3 ఎపిసోడ్లో చూసాం కదరా, మళ్ళీ 3 ఎపిసోడ్లు ఆడే కూర్చోబెట్టి అయ్యే చూపిస్తే ఇంకేం చూస్తారా అనిపించింది. మెయిన్గా నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది క్లైమాక్స్ భయ్య. వాళ్ళు ఇచ్చిన కంటెంట్కి క్లైమాక్స్ ఏ రేంజ్లో ఉండొచ్చు అంటే అసలు పీక్స్లో పెట్టచ్చు అనమాట క్లైమాక్స్ని. కానీ చాలా అంటే చాలా సాదాగా ఉంటుంది. సాదా అయిందే అసలు బిలో ద లైన్ అనమాట. అంత యావరేజ్ లెవెల్లో ఉంటుంది అనమాట క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ కానీ మంచిగా పెట్టున్నా సరే ఇంకొంచెం బాగుంటుంది వెబ్ సిరీస్. పూర్తిగా డిసప్పాయింట్ చేశారు క్లైమాక్స్ పరంగా అయితే. యాక్టింగ్ పరంగా అయితే ఓవరాల్ అందరు సించేశారు యాజ్ ఇట్ ఈజ్. కానీ ఆ ఎపిసోడ్లో ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. మెయిన్గా ఈ వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే భయ్య, ఇండిపెండెంట్ ఉమెన్ మీద సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి అది ఇది అని చెప్పి ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మీద అటాకే కాదు, ఇంకా చాలా రాకెట్స్ అనేవి బయటకు వస్తాయన్నమాట. ఆ రాకెట్స్ ఏంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అవన్నీ మీకు తెలియాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఒకసారి అయితే చూడొచ్చు, కొంచెం థ్రిల్గా బాగానే ఉంటుంది. మెయిన్గా థ్రిల్లర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇంకా క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువ చూడాలనుకునే వాళ్ళు దీనికి ఈజీగా కనెక్ట్ అవుతారు అనమాట. ఎందుకంటే వెబ్ సిరీస్ అంతా క్రైమ్ మీద అలా పోతూ ఉంటుంది కాబట్టి మీరు ఎంగేజింగ్ అయితే వెబ్ సిరీస్ అయితే చూడొచ్చు అనమాట. ఎట్లా ఫ్రీ అయ్యే కదా, డబ్బులు అయిపోయి చూడట్లేదు కాబట్టి టైం ఉన్నప్పుడు చూడండి.